హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెక్కలు చేస్తున్నాను. మా అమ్మాయి పంపించమంది, అందుకే ఈరోజు చెక్కలు చేస్తున్నాను. అది బియ్యం పిండి, స్టోర్ బియ్యం పట్టించాను కేజీ. బియ్యం పిండిలో ముందు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత బటర్ వేసుకోవాలి. బటర్ వేయడం వల్ల చెక్కలు గుల్లగా వస్తాయి. లేదా మీరు బటర్ లేకపోతే వేడివేడిగా నూనె మరగబెట్టిన నూనె అన్నా వేసుకోవచ్చు. అట్లా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలవాలి సాల్ట్ బటర్. తర్వాత నువ్వులు వేస్తున్నాను. నువ్వులు వేస్తే మనకి చెక్కల్లో పైన చక్కగా తెల్లగా కనిపిస్తాయి, బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సగ్గుబియ్యము పెసరపప్పు కలిపి నానేసాను. అది తగినంత, మనకు నచ్చినంత వేసుకోవచ్చు తినదాన్ని బట్టి. ముందుగా ఒక గంట ముందే సగ్గుబియ్యమును పెసరపప్పు నానేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయ, అల్లం రెండు కలిపి మిక్సీ వేసుకోవాలి. అలాగ మెత్తగా చేసి పిండిలో వేసుకోవాలి మొత్తం. తర్వాత కరివేపాకు సన్నగా తరిగాను. ఇవి మొత్తం ముందు మిక్స్డ్ చేసుకోవాలి. జీలకర్ర అరుగుదల కోసం, వేడి వాటర్ కాసుకున్నాను ముందే, కానీ వేడిగా ఉంటుంది. కొంచెం నిదానంగా చేయి పెట్టి కలుపుకోండి, కాలిపోద్ది. లేదనుకుంటే మీకు వేడి పట్టలేని పరిస్థితి అయితే కనుక గరిటె పెట్టుకొని కలుపుకోండి. ఇట్లా తయారు చేసుకుంటే చెక్కలు చాలా బాగుంటాయి, గట్టిగా ఉంటాయి, నిల్వ కూడా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి చెక్కలు. మీరు తిని చూడండి. మీ పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళి రాగానే పిల్లలకి పెడితే శుభ్రంగా తింటారు. అంతే, అట్లా కలుపుకోవాలండి. మరీ మెత్తగా కలపకూడదు, పల్చగా కలపకూడదు. మనం వేళ్ళు దిగినట్టు అలా కలిపితే మనకి చెక్కలకి చక్కగా అలా ఉండలా రావాలి. అది ఫ్రెండ్స్, అట్లా కలిపిన తర్వాత చెక్కలు మనం ఒక పావు గంట అరగంట ఉంచుకోవాలి నానబెట్టి. దాని మీద ఏమైనా క్లాత్ తడి క్లాత్ పిండేసి దాన్ని తడిగా ఉన్న క్లాత్ వేసుకుంటే పిండి మెత్తగా ఉంటుంది. ఒక అరగంట ఆపేయాలి. ఒక అరగంట పావు గంట అలా ఉంచి చేసుకోవాలి. అది అట్లా చేసుకొని పూరీ చెక్క ఉంటే అలా చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మీరు ఇలా చెక్కలు చేసుకొని తిని చూడండి. మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయినట్టుగా ఉంటాయి. తయారు చేశాను నేను అట్లా. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe my channel. Thank you.